అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అలానే ఏపీసీఆర్డీఏ రైతులతో మంత్రాలు జరపడం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రైతులకి కలిగించబోయేటువంటి ప్రయోజనాలను అనౌన్స్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతమైంది. సో ఇప్పుడు అన్ని గ్రామాలకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే దాదాపుగా 16,600 ఎకరాలని సమీకరించబోతున్నారు. ఈ రెండో దశకి సంబంధించి ప్రభుత్వ భూములతో కలిపి చూస్తే 20,000 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి సముదాయం ఇది. దీన్ని మొత్తాన్ని కూడా అమరావతి మాస్టర్ ప్లాన్కి ఎక్స్టెన్షన్ ప్లాన్ కింద డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు మే 1వ తేదీనే సంవత్సరానికి సంబంధించినటువంటి కౌలు పేమెంట్ చెల్లింపుని చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఏ గ్రామాల్లో ఎంతెంత ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది, వాటిపైన బహిరంగ విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం. ఇచ్చేటువంటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా సభలు సమావేశాలు పెట్టి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూముల్ని దఖలుపరిచారు. ఇప్పుడు మిగిలినటువంటి భూములు తీసుకునేటువంటి క్రమంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కూడా వాళ్ళు నేరుగా వచ్చి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంపిటెంట్ అథారిటీని సంప్రదించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసింది. ఆ జీవోల సారాంశం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది పెదపరిమి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్లో ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇందులో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ రెండు ఉన్నాయి. తెలుగు వర్షన్ ఒకసారి చూద్దాం. ఒకటి చూస్తే మిగతావన్నీ కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి అన్నీ చూడాల్సిన అవసరం. ఇది పెదపరిమి గ్రామంలో 2 యూనిట్లుగా భూ సమీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది మొదటి యూనిట్కి సంబంధించినటువంటి భూ సమీకరణ అంశం. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే ఏపీసీఆర్డీఏ 2014 చట్టం సెక్షన్ 55/4/11/2014 అలానే మరియు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత క్యాపిటల్ రీజియన్ భూ సమీకరణ పథకము 2025లోని 19/1 ప్రకారం సంక్రమించిన అధికారాలను పురస్కరించుకొని కాంపిటెంట్ అధికారి వారు ఈ నోటిఫికేషన్ షెడ్యూల్లో తెలియపరచు విస్తీర్ణం, ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మరియు పట్టణ ప్రాంత సౌకర్యాల అభివృద్ధి కోసం రాజధాని ప్రాంత భూ సమీకరణ పథకం చేపట్టాలనే ఉద్దేశాన్ని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఈ క్రింద సమీకరించబడానికి ప్రతిపాదించబడినటువంటి భూములు రాజధాని ప్రాంత క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వస్తాయి. సమీకృత పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్స్ కొరకు ఈ భూములు కావాల్సి ఉంది. ఈ పథకం యొక్క ప్రధాన ప్రయోజనము ఒక క్రమబద్ధమైన మరియు భాగస్వామ్య అభివృద్ధి, సమానమైన పునః పంపిణీ మరియు ప్రణాళికాబద్ధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చూడడం. ఇది సారాంశం. వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారనేటువంటి వివరణ ఈ ఫస్ట్ పాయింట్లోనే ఇచ్చారు. నెక్స్ట్ అందువల్ల ఇప్పుడు అథారిటీ ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా ఈ భూ సమీకరణ పథకము ప్రయోజనాల కోసం దిగువ షెడ్యూల్లో వివరించిన ప్రాంతాన్ని కేటాయించడం, చట్టంలోని 55/4 ప్రకారం భూ యజమానులు, వాటాదారులు, సాధారణ ప్రజల నుండి అభ్యంతరాలను మరియు సూచనలను తీసుకొనుట. భూ సమీకరణ పథకంలో పాల్గొనడానికి ఇష్టపడుతున్న భూ యజమానులు ఈ నోటిఫికేషన్ ప్రచురింపబడిన తేదీ నుంచి 30 రోజుల లోపు వారి సమ్మతి, ఆధార ప్రామాణీకరించబడినటువంటి గుర్తింపు మరియు వారి వద్ద ఉన్న భూ యాజమాన్య పత్రాలతో అన్ని గడువులను పూర్తిగా నింపినటువంటి ఫారం, సమర్పింపజేయాల్సిన అంటే వాళ్ళ కన్సెంట్ ఇవ్వడం అనమాట. ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని దఖలుపరిచినట్టుగా సిఆర్డీఏ డిసైడ్ చేస్తుంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. అలానే అభ్యంతరాలు చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నాయి కానీ వాళ్ళ అభ్యంతరాలు తెలియజెప్పవచ్చు అనమాట. బహిరంగ విచారణ, అభ్యంతరాల పరిగణన దానికి సంబంధించి కూడా ఏంటంటే 29/4/2006 ఏప్రిల్ 29న ఈ నెల 10 గంటలకి దీనిపైన పెదపరిమి గ్రామ పంచాయతీ పెదపరిమి గ్రామ సచివాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా తెలిసినటువంటి అభ్యంతరాలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఈ సలహాలు లేదా అభ్యంతరాలను ప్రణాళిక, హేతుబద్ధత మరియు ప్రజా ప్రయోజనాల ఆధారంగా వీటిని అథారిటీ అంగీకరించవచ్చును, సవరించవచ్చును లేదా తిరస్కరించవచ్చును. సో ఇది సహజంగా ఇచ్చేటువంటి అంశం అనమాట. సో ఎవరైనా కానీ 29వ తేదీన ఈ ప్రాంతంలో పెదపరిమి గ్రామంలో యూనిట్ 1లో ఉన్నటువంటి అభ్యంతరాలు చెప్పాలంటే కనుక ఏప్రిల్ 29వ తేదీ నిర్వహించేటువంటి కార్యక్రమంలో అక్కడ అటెండ్ అయ్యి నేరుగా వాళ్ళ అభ్యంతరాలు చెప్పొచ్చు. లిఖితపూర్వకంగా కావచ్చు లేదా ఓరల్గా చెప్పినా కానీ, మౌఖికంగా చెప్పినా కానీ తీసుకుంటారన్నమాట. భూ సమీకరణ కింద ప్రతిపాదించినటువంటి విస్తీర్ణం పెదపరిమిలో యూనిట్ 1లో 3072 ఎకరాలు ప్రభుత్వ భూమిని మినహాయించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్. 3072 ఎకరాల 23 సెంట్లు 23 సెంట్లు అనమాట. సో మొత్తం ఇది
భూ సమీకరణకి తీసుకుంటున్నటువంటి విస్తీర్ణం. అలానే షెడ్యూల్ బిలో భూ సమీకరణ పథకం కింద గ్రామాల వారీగా ఇచ్చినటువంటి ఇది యూనిట్ 1 ఒకటే దీని కింద వస్తుంది కాబట్టి మొత్తం విస్తీర్ణం ఎకరాల్లో ఇది సర్వే నంబర్లతో ఇచ్చారనమాట. హద్దులు ఉత్తరం దక్షిణం అని చెప్పని పెదపరిమి గ్రామంలో తుళ్ళూరు మండలంలో వస్తుంది. ఇది 1వ నంబర్ సర్వే నంబర్ నుంచి 332 సర్వే వరకు ఈ యూనిట్ 1 కిందకి వస్తాయి. సో దీనిపైన ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక సమర్పించేటువంటి పద్ధతి వాటన్నిటిని కూడా తెలుసుకోవచ్చు. ఇది పెదపరిమిలో యూనిట్ 1కి సంబంధించి. అలానే గడువు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దీనిలో 30 రోజులు అన్నారు. డైరెక్ట్ హీరింగ్ 29వ తారీఖున చేస్తున్నారు. కాంపిటెంట్ అథారిటీ వివరాలు కూడా ఇచ్చారు. ఇది పెదపరిమి యూనిట్ 1కి సంబంధించి. అలానే యూనిట్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సేమ్ కంటెంట్ అంతా కూడా సేమ్, ఇవే కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవే ఉంటాయి. ఒకటి మారేది ఏంటంటే ఇక్కడ తీసుకునేటువంటి భూమి అంతా విస్తీర్ణం ప్రకారం చూస్తే 3056 ఎకరాల 72 సెంట్ల భూమిని తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పెదపరిమిలో. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఉంటే కనుక పెదపరిమిలో ఇది యూనిట్ నెంబర్ 2 అనమాట, 2వ యూనిట్ నెంబర్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు. సో మొత్తం ఇది కూడా ఒకటే గ్రామానికి సంబంధించి కాబట్టి ఇది 333 సర్వే నంబర్ నుంచి 570/93 సర్వే నంబర్ వరకు వస్తాయి. దీనికి సంబంధించిన వివరాలు కూడా వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాంపిటెంట్ అథారిటీ సేమ్ టీ రాధిక గారికి వెళ్ళొచ్చు. ఇంకొకటి వైకుంఠపురం గ్రామానికి సంబంధించినటువంటి ఇది కూడా వచ్చింది. ఇందులో కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది, సేమ్ కంటెంట్ ఉంటుంది. వైకుంఠపురంలో 11/5 జరగబోతుంది. వైకుంఠపురంకి సంబంధించినటువంటి ఇది వైకుంఠపురం గ్రామ సచివాలయంలో దీనికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ తీసుకోవచ్చు. అన్నిటికీ కూడా 30 రోజుల గడువు ఉంటుంది. పెదపరిమి యూనిట్ 1 యూనిట్ 2 రెండింటికి సంబంధించి మాత్రం 29 ఏప్రిల్లో జరుగుతుంది. ఒక వైకుంఠపురంకి సంబంధించి 11వ తేదీన జరుగుతుంది. వైకుంఠపురంలో 1965 ఎకరాల భూమిని తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను మినహాయించి ప్రైవేటు భూములు 1965 ఎకరాలు ఉన్నాయన్నమాట. వైకుంఠపురం అనేది ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది అనమాట. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చెప్పిన దాని ప్రకారం అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఒకే గ్రామం కాబట్టి ఇందులో కూడా సర్వే నంబర్స్తో సహా ఇవి ఇచ్చారు. కాంపిటెంట్ అథారిటీ అక్కడ అభ్యంతరాలు తెలియజెప్పాల్సినటువంటి వాళ్ళు అథారిటీకి ఏమన్నా ఉంటే లిఖితపూర్వకంగా. అలానే పెదమద్దూరుకు సంబంధించి కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. పెదమద్దూరులో కూడా భూ సమీకరణ జరుగుతుంది కాబట్టి దీనిలో ఎంత భూమిని తీసుకోబోతున్నారు, ఇక్కడ నిర్వహించబోయేటువంటి దీనికి సంబంధించి పెదమద్దూరుకు సంబంధించి ఆల్రెడీ గతంలోనే గ్రామ సభ నిర్వహించారు. 1145 ఎకరాల భూమిని తీసుకున్నారు. సర్వే నంబర్లతో కూడినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా దీనిపైన పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాసెస్ కాబట్టి. సో ఒకసారి మనం లొకేషన్స్ పరంగా చూస్తే ఏంటంటే ఇది మొత్తం ఇప్పుడు మ్యాప్ వైజ్గా అమరావతి సిఆర్డిఏ ఈ రీజియన్స్ వైజ్గా వచ్చేటువంటి చర్చకి క్లారిటీ అనమాట. ఇప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా ఈ పక్కన ఉన్నాయి. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ బౌండరీ, ఈ బ్లూ ఉన్నదంతా ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వస్తుందన్నమాట. సో ఈ మధ్యలో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ పక్కన ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ పూలింగ్లో చేస్తే కనుక అదొక సర్కిల్ కింద మారుతుంది. అక్కడ వివిధ పరిశ్రమలు, ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీసు, అలానే స్పోర్ట్స్ సిటీ లాగా డెవలప్మెంటు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఒక 5,000 ఎకరాల అలాట్మెంట్, ఇవన్నీ జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే మొత్తం 20,000 ఎకరాల భూమి ఈ సమీకరణ ద్వారా, 2వ దశ సమీకరణ ద్వారా అందుబాటులోకి వస్తే పారిశ్రామికీకరణకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల మౌలిక సదుపాయాలు, ప్రజా ప్రయోజనార్థం కల్పించబోయేటువంటి వ్యవస్థలు, వీటన్నిటికి కూడా భూమిని కేటాయిస్తారన్నమాట. సో చాలా స్పీడ్గా ఈ 2వ దశ పూలింగ్ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే మే 1వ తేదీనే వీళ్ళకి హామీ ఇచ్చినటువంటి కౌలును కూడా చెల్లింపు చేయడానికి రెడీ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ గురించి జనవరిలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. మార్చి కల్లా ఈ పూలింగ్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టింది. అయితే కొన్ని అనివార్యమైనటువంటి అంశాలు, అలానే అనేక సందిగ్ధతలు, ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత, దానిపైన చేయాల్సినటువంటి గెజిట్, దీనిపైన జరిగినటువంటి చర్చ నేపథ్యంలోనే రైతులందరూ కూడా తమ అభిప్రాయాలు తెలియజేశారు. సో వీటన్నిటికీ పరిష్కారంగా ఈ బడ్జెట్ సమావేశంలో పార్లమెంటు అమరావతి రాజధాని బిల్లుని ఆమోదించింది. ఆ బిల్లు ఆమోదం తర్వాత గెజిట్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా మీటింగ్ రైతులతోనే పెట్టడం, వాళ్ళకి భరోసా ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందంగా సహకరిస్తారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ప్రకారం, అంటే ఏదైతే ఇప్పుడు చెప్తూ వచ్చారో ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్లాన్ మొత్తాన్ని డెవలప్ చేయాలని చెప్పని అనుకుంటే కనుక, అంటే దీన్ని అమరావతిలో లింక్ చేస్తూ ఇదంతా డెవలప్ చేయాలంటే కనుక ముందు ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి. ఆల్రెడీ అక్కడ ఫిజికల్గా ఏం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏముందనే దానిపైన కావాల్సిన డేటాని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అందుకనే ఈ సుల్వానా జురాంగ్ అనేటువంటి సంస్థకి, సింగపూర్ బేస్డ్ కంపెనీకి
ఈ రెండో దశ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని కూడా అప్పగించేసింది. అది బహుశా ఒక 2 నెలల్లో మాస్టర్ ప్లాన్ రెడీ చేసి మిగతా దానికి ఎక్స్టెన్షన్ ప్లాన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రైతులతో సీఎం భేటీ కావడం, ఇప్పుడు సీఎం మే 1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్కి భూములు ఇస్తున్నటువంటి రైతులకి మొదటి విడత కౌలుని ఇమీడియట్గా 1వ తారీఖున మే 1వ తారీఖున డిపాజిట్ చేస్తాం. సో ఈ వారం రోజుల్లో వీలైనంత వేగంగా రైతులు పూలింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటుంది. అందుకనే 29వ తేదీన పెదపరిమిలో 2 యూనిట్లకి కలిపి మీటింగ్ పెడుతుంది. ఆ తర్వాత వైకుంఠపురంలో 11వ తేదీన మీటింగ్ జరగబోతుంది. సో వీలైనంత తొందరగా ఈ పూలింగ్ ప్రక్రియని కంప్లీట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. రైతుల నుంచి కూడా సానుకూల స్పందనే వస్తోంది కాబట్టి త్వరగా రెండో దశ ప్లాన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.